వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాల్జిని. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని విజయమహల్ గేటు రైల్వే ట్రాక్ మీద ఉన్నాం. ప్రధానంగా ప్రధానంగా ఈ రైల్వే ట్రాక్ మీద ఈ పాయింట్లోనే ఎక్కువగా అంటే 16 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు లోపు కలిగిన యువకులు శవాలై ఈ పట్టాలపై కనిపిస్తుంటారు. మనం చూస్తున్నాం. ఈ పట్టాలు అంటే ప్రధానంగా ఎప్పుడు ఈ ప్రమాదాల్లో శవాలై యువకులు కనిపిస్తున్నారు. నేను ప్రస్తుతం మనం నిలబడి ఉన్న చోట మీకు మా వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్ చూపిస్తున్నాడు. ఈ పాయింట్లోనే ఎక్కువగా పదుల సంఖ్యల్లో యువకులు శవాలై కనిపించారు. ఎక్కువగా 16 ఏళ్ళ నుంచి 25 ఏళ్ల వయసు కలిగిన యువకులే ఇక్కడ పట్టాలపై శవాలై కనిపిస్తారు. యువత మరణాలకి కారణం ఏమిటి? ఈ పాయింట్లలోనే ఎందుకు యువకులు శవాలై కనిపిస్తారు? ఇది జగమెత్తిన సత్యం. రైల్వే పోలీసులకు, ఇటు లోకల్ పోలీసులకు కూడా అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుండేది కూడా. ప్రధానంగా నెల్లూరు విజయమహల్ గేటు నెల్లూరు నడిబడ్డులో ఉంది. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారిపోయి ఉంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది మనము రాత్రిపూట అయితే ఇటు అసలు రాలేని పరిస్థితి, చిమ్మ చీకటి, రౌడిజం ఎక్కువ, హిజ్రాలు, అదేవిధంగా సెక్స్ వర్కర్లతో నిండిపోయి ఉంటుంది. కనీసం ఈ ప్రాంతం రావడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి. ఇది చిమ్మ చీకటి మనం చూస్తున్నాము. ఇక్కడ మొత్తం చెట్లు ఉండయి. ఈ చెట్ల పొదల్లోనే ఈ సెక్స్ వర్కర్లు, హిజ్రాలు మొత్తము ఇక్కడే ఉండి రాత్రి 8 గంటల తర్వాత నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఇక్కడంతా ఈ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే ఈ హిజ్రాల కోసం, ఈ సెక్స్ వర్కర్ల కోసము యువత అంటే 10th ఇంటర్ చదువుకున్నోళ్ళు, అదేవిధంగా వివిధ వ్యాపార సంస్థలో పనిచేసే వాళ్ళంతా ఇక్కడికే సెక్స్ వర్కర్ల కోసం వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే గత ఏడాది నుంచి చూసుకుంటే సుమారు ఒక 19 మంది వరకు ఈ ప్రాంతంలోనే చనిపోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ హిజ్రాలు సెక్స్ వర్కర్లుగా మారి ఉంటారు. అదేవిధంగా కొంతమంది రౌడీ షీటర్లు కూడా సెక్స్ వర్కర్లను తీసుకొని వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తుంటారు. ఇక్కడ ఎవరైనా మెడలో గొలుసు, చైను, అదేవిధంగా ఉంగరాలు, జేబు నిండా డబ్బులుంటే మాత్రము వాళ్ళకు కొట్టి ఈ రైలు పట్టాల మీద కూడా పడేస్తున్న సందర్భాలు లేకపోలేదు. అదేవిధంగా ఇక్కడ యువకులు చనిపోయినప్పుడు రైల్వే పోలీసులు క్షుణ్ణంగా పోస్ట్ మార్టం నిర్వహించి అది ప్రమాదమా లేదంటే హత్య అనేది కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రతి కేసు ఏదో ప్రమాదం కింద నెట్టేసి వదిలేస్తున్నారని విమర్శలు కూడా లేకపోలేదు. ఇటు విజయవాడ వైపు నుంచి ఇటు వేదాయపాలెం వరకు సుమారు రైల్వే ట్రాక్ చుట్టూ గోడ ఉన్నప్పటికీ అక్కడక్కడ ఈ రంధ్రాలు మాదిరిగా వేసుకొని లోపలికి వచ్చేసి యువత ఎక్కువ చూస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ విజయమహల్ రైల్వే గేట్ ఉంది. అది గత కొంతకాలం నుంచి కూడా మూసేసి ఉండడంతో ఇక్కడ మొత్తం ఈ హిజ్రాలు, అదేవిధంగా సెక్స్ వర్కర్లు మొత్తం ఇక్కడికే చేరిపోయి అటు వైపు వెళ్ళే వారిని కూడా దౌర్జన్యం చేయడము, రౌడీజం చేయడము, వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు కూడా లాక్కోవడం, ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉండేవి. ప్రధానంగా కొంతమంది అంటే యువత మద్యం మత్తులో వచ్చి ఈ రైల్వే ట్రాక్లు దాటే సమయంలో అదేవిధంగా అదేవిధంగా సెక్స్ వర్కర్ల వద్దకు వచ్చి ఈ మద్యం మత్తులో ఈ రైల్వే ట్రాక్ దాటక రైలు ఢీకొని కొంతమంది చనిపోతుంటే కొంతమందిని ఇక్కడ రౌడీ మూకలు కూడా వాళ్ళ వద్ద ఉన్న బంగారు నగలు, అదేవిధంగా బంగారు గొలుసులను లాక్కొని హత్యలు చేస్తున్న సందర్భాలు కూడా పోలేదు. అయితే ప్రధానంగా ఇన్ని జరుగుతున్న పోలీసులు మాత్రము నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అయితే గత ఏడాది ఈ ప్రాంతంలో సుమారు 16 మంది చనిపోయారు. ఎంతోమంది అంటే గత ఒక 20 రోజుల కిందట పడారుపల్లికి చెందిన
ఒక యువకుడు కూడా ఈ ప్రాంతంలోనే చనిపోవడం జరిగింది. అయితే అది ప్రమాదం శాతం అని కూడా రైల్వే పోలీసులు కేసు కట్టి చేయడం జరిగింది. ఇలాంటి యువత ఎంతోమంది చనిపోయి ఆ తల్లిదండ్రుల గుండె కోత చెప్పలేని పరిస్థితి. అయితే నెల్లూరు నడిబొడ్డులో ఉండే ఈ విజయమహల్ గేటు, అదే విధంగా 3 సినిమా హాళ్ళ దగ్గరే ఎక్కువగా అంటే పదుల సంఖ్యలో చనిపోతున్నారు యువత. ఇక్కడ రాత్రి అయితే తిరునాళ్ళు మాదిరిగా ఉంటుంది. అంటే మొత్తం రైల్వే ట్రాక్ మీద యువత మద్యం సేవించి హిజ్రాలతో గందరగోళం ఉంటది. అయితే రాత్రిపూట తీయడానికి మాత్రము వీలు పడదు. ఎందుకంటే ప్రమాదకరము. కనీసము చిమ్మ చీకటి చెట్లలో ఉంటారు కనిపించదు కాబట్టి డేలోనే ఆర్టీవీ మన వ్యూవర్స్‌ని చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఇటు అటు ఇటీవల కాలంలోనే ఈ రైల్వే శాఖ అధికారులు అయితే శుభ్రపరుస్తున్నారు. ఇంతకుముందైతే ఇక్కడే ఈళ్ళు అసాంఘిక శక్తులు, సెక్స్ వర్కర్లు మొత్తము ఇక్కడే మకాం వేసి ఈ చీకటి వ్యాపారం నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా కొన్ని చెట్లుండేయి. ఈ ట్రాక్ పక్కన చెట్లు. ఈ చెట్లలోనే మొత్తం సెక్స్ వర్కర్లు ఈ వ్యాపారం చీకటి వ్యాపారం నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతము స్థానికుల్ని కూడా అడిగి ఇక్కడ ఏం జరుగుతుందో అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఈ ప్రాంతం ఎందుకు ఎక్కువగా ఇది యువత చనిపోతా ఉంది? అసలు కారణం ఏమి? ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి 3 హాళ్ళ దగ్గర కానివ్వండి, లేదా ఈ ప్రాంతం అంతా గూడా హిజ్రాలు వాళ్ళందరూ గూడా ఎక్కువుండేవాళ్ళు. అయితే ఇక్కడ ఎప్పుడైతే మూడో ట్రాక్ వేయడము, ఆ పక్క, ఈ పక్క క్లీన్ చేయడం అంతా జరిగిన తర్వాత కొద్దిగా బాగుందనుకున్నాం. అయితే దాని తర్వాత నుంచి ఆ యొక్క వ్యాపారం అనేది అసాంఘిక కార్యక్రమాలనేది పెరగడం అనేది ఇంకా ఎక్కువ మొదలైంది. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ ఉంటే, ఆ రైల్వే ట్రాకు దాదాపు 9, 10 నెలల నుంచి, సంవత్సరం పాటు నుంచి దాన్ని తీయడం లేదు. తీయకుండా అట్నే మూసేసున్నారు. దీనివల్ల ఏందంటే ఇక్కడ బ్రహ్మాండంగా వాళ్ళు వచ్చి నిలబడడం, వాళ్ళున్నారు గదా అని జెప్పి యువత అటువైపు వెళ్ళడం, ఈ అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా ఒక రకంగా చెప్పాలంటే విజయమహల్ గేట్ అనేది మారిపోయింది. ఈ విజయమహల్ గేట్‌కి ఒకవైపు చూసుకుంటే ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలున్నాయి. ఇంకో వైపు చూసుకుంటే హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్‌కి, ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలు మందులు తీసుకెళ్లేదానికి చెక్క బండ్లు గూడా లాస్ట్‌కి కింద అండర్ బ్రిడ్జికెళ్ళి, అండర్ బ్రిడ్జి నుంచి మోసుకురావాల్సిన పరిస్థితి. అక్కడ ఏదైనా పొరపాటున ఏదో ఒక డబ్బా పడిపోయిందంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇన్ని జరిగినా గానీ ఈ యొక్క విజయమహల్ గేట్ మాత్రం తీయడం లేదు. ఈ విజయమహల్ గేటు తీస్తేనే ఆ సమస్యకు పరిష్కారం కొంతమేర, అంతా కాదు కొంతమేర దొరుకుతుంది అనేది మా యొక్క అభిప్రాయం. ఒకటి ఇప్పుడు మొత్తం సెక్స్ వర్కర్లు అదేవిధంగా హిజ్రాలు మొత్తం ఈ రైల్వే గేట్ మూసేసి ఉండడం వల్ల అక్కడ నిలబడి అక్కడే సెట్ చేసుకుని ఇట్లా చెట్ల పొదల్లోకి వచ్చి అసలు ఇక్కడ ఎక్కువగా ఈ కొట్టి కూడా చంపేస్తున్నారు అనేది కూడా ఒక వాదన ఉంది. అది వాస్తవం. గతంలో అయితే అలానే చెప్పుకునేవాళ్ళు. కొన్ని సంఘటనలు కూడా అలా జరిగి ఉన్నాయి కూడా. దాని తర్వాత పోలీసు వాళ్ళు కొన్నిసార్లు నిఘా పెంచడం, చేయడం తర్వాత కొంతమేర తగ్గింది. కానీ ఇప్పుడైతే మళ్ళీ పాత రోజుల్లో పాత పరిస్థితులే ఉన్నాయని చెప్పి మేము చూస్తున్నాం. ఉదాహరణకి నేను ఇటీవల కాలంలో ఒక 3 రోజుల నుంచి ఇదే ప్రాంతం నుంచి రోజు నడుచుకుంటూ వెళ్తున్నాను. కరెక్ట్‌గా సాయంత్రం 7 ఆ ప్రాంతంలో చూసుకుంటే పొయ్యే వాళ్ళని పిలుస్తా ఉంటారు. పిలుస్తా మీరు రండి, మీకు 200 ఇయ్యండి, 300 ఇయ్యండి అని చెప్పి పిలిచే పరిస్థితి ఎక్కువైపోయింది. ఏది సాయంత్రం 7 గంటలకే. ఇంకా 9 గంటలకు, 10 గంటల పైన అయితే ఇంక చెప్పబర్లేదు. ఎందుకంటే ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి హాస్పిటల్‌కి వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇటువంటి సమస్యలని చాలామంది ఫేస్ చేసి ఎవరికొకరికి చెప్తే బాగుంటుంది, ఇక్కడ గేట్ తీయకపోతే బాగుంటుంది, గేట్ తీస్తూ ఉంటే బాగుంటుంది, ఎందుకు పార్కింగ్ లాగా చేసేసారు గేటు అనే అభిప్రాయం అయితే చాలా ఎక్కువ ఉంది. గేటు తీస్తేనే దాదాపు సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకద్ది అనేది మా యొక్క అభిప్రాయం. ఓకే. థ్యాంక్ యూ. మనం ఇక్కడ స్థానికులు చూశారు కదా! అంటే ఎక్కువగా ఈ ప్రాంతంలోని ఈ పాయింట్‌లోనే యువత ఎక్కువగా చనిపోతున్న పరిస్థితులైతే ఏర్పడతా ఉంది. ఆ ప్రాంతంలో అయితే విజయమహల్ గేట్ ఉంది. గత ఏడాది నుంచి మూసేసి ఉన్నారు. మొత్తం రాత్రి
చీకటి పడితే ఆ ప్రాంతంలోనే ఇజ్రాయెల్ కావచ్చు, సెక్స్ వర్కర్లు కానీ మొత్తం అక్కడ నిలబడతారు. అక్కడి నుంచి వ్యాపారం కుదుర్చుకొని ఇటు ఇటు చెట్ల వైపుకు రావడము, అక్కడ మొత్తం ఇచ్చేయడము. వీళ్ళు మద్యం మత్తులో ఈ యువత ఈ దాటే సమయంలో పడిపోయి రైలు ఢీకొని చనిపోవడం, అదేవిధంగా వాళ్ళ దగ్గర బంగారు నగలు అలాంటివి ఉన్న లాక్కొని కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. ఇలాంటి సంఘటనలతో అయితే పోలీసులు మాత్రము దీని మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు కూడా ఉంది. ఈ స్థానికులు మరొకరు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. శ్రీనివాస్ గారు అండి, అసలు అంటే ఎక్కువగా అంటే రైలు ఢీకొని చనిపోయిందంటే విజయమహల్ గేటే అంటున్నారు. అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? రైల్ గేటు అనేది విజయమహల్ రైల్ గేట్ అనేది ఒక పెద్ద చర్చనీయమైన వాతావరణం నెల్లూరు నగరంలో కనిపిస్తుంది. ఆ విజయమహల్ రైల్ గేటు మూత వేసిన తర్వాత అసాంఘిక కార్యక్రమాలు విపరీతంగా జరగడం అనేది స్టార్ట్ అయింది. అందులోకి వచ్చిన తర్వాత ఎవరిని ఎవరు పిలవాలి అనే పాయింట్ కూడా అర్థం కాకుండా వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఇక్కడే కదా విజయమహల్ గేట్ అంటే ఈ బ్రిడ్జి కాడ నిలబడతారు. ఇదే విధంగా నేరుగా అట్టపోతే మన నాగార్జున హోటల్ ఉంది, పక్కనే పోతుంది సాయిబాబా గుడి. ఇది ఈ అన్ని ఈదుల్లో కూడా విపరీతంగా మహిళలు తిరుగుతున్నారు. నేను ఈ మధ్యకాలంలో పన్ను నొప్పిగా ఉందని డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆడ బండి పెట్టిన తర్వాత పలకరిస్తే నాకు మహిళలు పలకరిస్తుంటారు. అదే ఉద్దేశంతో పలకరిస్తే మన వస్తారా పోతాం అని చెప్పాను. నాకు ఒక్కసారి షాక్ అయింది. ఈ వస్తారా పోతాం అనేది ఎవరు ఎందుకు అడుగుతున్నారు ఆ మాట అని చెప్పి ఈ ఆలోచనతోనే నేను ఉండి మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆలోచిస్తే మొత్తం పరిశీలిస్తే అక్కడ నలుగురు మహిళలు ఉన్నారన్నమాట. ఇదే ఈ ప్రాంతం అంతా మహిళలు ఇజ్రాయిల్స్ ఎక్కువ అయిపోయినారు. అదేవిధంగా పిల్లలు కూడా ఏంటంటే యూత్ అంతా కూడా ఏ విధంగా ఉందంటే ఇలాంటి వాటికి వాళ్ళు ఒక ఆలోచన విధానం ఏదో మనం అట్లా పోయేసి వస్తే పోద్దనే ఆలోచనతోనే పిల్లలంతా కూడా ఆ విధంగా ఆ వైపు చూపిస్తున్నారు. దానికి అరికట్టాల్సింది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎక్కడ ఏం జరుగుతుంది ఇదే లైన్లో కూడా బాలాజీనగర్లో దొంగతనం చేస్తే ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని బ్రిడ్జిల మీద కూడా ఆ బోర్డ్స్ ఉన్నాయి. ఆ బోర్డుల మీద కూడా బంగారు నాడు దాపెట్టి పోవడం కూడా జరిగింది. ఇదే 6 టౌన్ సీఏ గారు ప్రజెంట్ ఉన్న సారే దాన్ని ఆ బంగారం కూడా పట్టుకొని వచ్చి ఇవ్వడం కూడా జరిగింది. ఇలాంటి సంఘటనలు ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల సంఘటనలు జరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా విజయమహల్ రైలు గేటు తీయడం అనేది అవసరం. ప్రజలకి ఎంత అవసరం అంటే రిక్షా దొక్కున్న కార్మికులకి చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్స్కి అలాంటి ఈ ప్రాంతం అంతా హాస్పిటల్స్ ఉన్నాయి. హెల్త్ బాగలేనప్పుడు అంబులెన్స్ కూడా దాంట్లో వెళ్ళే పరిస్థితి లేదు, పెద్ద వెహికల్స్ అట్లా పోయే పరిస్థితి లేదు. మొత్తం మీద ఒక పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మీరు ఒక్కసారి ఆలోచిస్తే పెన్నా బ్రిడ్జి కాడి నుంచి అయ్యప్ప గుడి దాకా దాదాపు 10 నుంచి 12 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది. ఒక్క ఫ్లైఓవర్ లేదు. ఈ ఒక్క ఫ్లైఓవర్ లేకుండా ఉందంటే ఉన్న రైలు గేట్లు మూతేశారు, ఫ్లైఓవర్లు లేకుండా చేశారు. ఈ ఫ్లైఓవర్లు నిర్మించే దాంట్లో అధికారులు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారనే పాయింట్ని మేము ప్రశ్న చేస్తున్నాం. ఎందుకంటే పక్కన ఉన్న కావలు చూడండి, కావలి నడి మధ్యలో బ్రహ్మాండమైన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది. అటోళ్ళు ఇటోళ్ళు అటు రావడానికి చాలా బాగా ఏర్పాటు చేస్తారు. నెల్లూరు నగరం ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతం, ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న ప్రాంతం. ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితులు చూసాం. ఒక్కళ్ళ కాడ మనసు పెట్టి ఆలోచించడంలో కేవలం ఓటు రాజకీయాలు తప్ప ప్రజా
ప్రజలకి ఇబ్బంది పడే పరిస్థితిని అది ఏ రూపంలో పరిష్కారం చేయాలనే ఆలోచనలో లేకుండా నా బంధువు ఈ ఈదులో ఉన్నాడు అంటే ఈయన కోసమే ఆ పక్క బ్రిడ్జి కానీ ఇంకోటి రానికుండా చేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు బాక్స్ టైప్ బ్రిడ్జి కావాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక రకాలుగా పోరాటాలు చేశారు. మాగుంట లేఅవుట్లో మాత్రం అండర్ పాస్ బ్రిడ్జి రెడీ చేశారు. అక్కడ రెడీ అవుతుంది ఖాళీగా ఉన్న ప్రాంతంలో ఇక్కడ వేలాది మంది ప్రజలు పోతుంటే ఈ ప్రాంతంలో బ్రిడ్జి లేకుండా అక్కడ బ్రిడ్జి ఆ రోజులో నిర్మించారు. ఆ రోజు శాంక్షన్ అయితే అలాగే రామచంద్రారెడ్డి హాస్పిటల్ వాళ్ళు కూడా మా ప్లేస్ ఎంత కావాలో తీసేసుకోండి అని చెప్పన్నారు. అయితే కొంతమంది వ్యక్తుల వల్ల అక్కడ బ్రిడ్జి రాకుండా పోవడం అనేది జరిగింది. ఈ రోజుకి కూడా బ్రహ్మాండంగా ఫ్లైఓవర్ బ్రిడ్జి వేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇదే అండర్ పాస్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ బ్రిడ్జిని ఈ అండర్ పాస్ ఇట్టే పోనిచ్చి అలా తీసుకొని వెళ్ళి నక్కలోల సెంటర్ నుంచి సుబేదార్పేట కల్లా వెళ్ళేటట్టు ఒక ఫ్లైఓవర్ వేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఒక ఇంజనీర్తో మాట్లాడితే మంచి ఏర్పాట్లు కూడా చేయగలుగుతారు. మనసు పెడితే మార్గాలు ఉంటాయి, మనసు పెట్టకపోతే మార్గాలు ఉండవు. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఒక చిన్న డిజైన్ కూడా గీయించుకొని వచ్చాను. ఫ్లైఓవర్ వేస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఫ్లైఓవర్ కూడా రూపకల్పన చేస్తే బాగుంటుందని. ఒకటి ఇప్పుడు ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు బ్రేక్ వేయడానికి రైల్వే పోలీసులు ఇక్కడ ఏదైనా జరిగినప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు కేవలం రైలు ఢీకొని మృతి చెందాడని కేసు ఎఫ్ఐఆర్ చేసి పక్కన పడేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ కూడా జరగడం లేదు. దాన్ని ఎలా? వాస్తవంగా ఏంటంటే రైల్వే పోలీసులు మా ఒక రైలు కింద పడ్డారు, అది తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ చేసి మా రైలు కింద పడ్డారు కాబట్టి అది తీసుకొచ్చి ఆ బాడీని హెడ్ క్వార్టర్లో పెద్ద హాస్పిటల్లో చేర్చడం, ఎఫ్ఐఆర్ చేసి ఆడ పెడుతున్నారు తప్ప పూర్తి విచారణ జరిపే విషయంలో మాత్రం ఇరువైపులా లా అండ్ ఆర్డరు రైల్వే వాళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడుకొని దాన్ని పరిశీలిస్తే ఇక్కడ సమస్య అనేది చాలా ఈజీ పరిష్కారం ఉంటుంది. పోలీసులకి పూర్తిగా ఇక్కడ మీద జరిగే విషయాలన్నీ పూర్తి అవగాహన ఉందనేసి మేము తెలియజేస్తున్నాం. పోలీసులకి తెలియకుండా ఏమీ జరగదని చెప్పేసి క్లియర్ కట్గా మేము తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ప్రధానంగా సుధాకర్ గారు, అంటే ఇక్కడ ఎక్కువగా అసాంఘిక అంటే హిజ్రాలు, అదేవిధంగా సెక్స్ వర్కర్లు, రౌడిజం పెరిగిపోయింది. అదేవిధంగా వారానికి ఒకరిద్దరు చనిపోతూ ఉన్నారు. అంటే కొట్టి చంపుతున్నారా లేదంటే రైల్వే ట్రాక్ కింద పడి ఈ చనిపోతున్నాయి అర్థం కాని పరిస్థితి ఉంది. ఏమనుకుంటున్నారు మీరంతా? ఏమనుకుంటున్నామంటే ఇక్కడ వాస్తవంగా ఒకప్పుడు బాలాజీ నగర్ తూర్పు ప్రాంత ప్రజలు ఈ పక్కకు రావాలంటే ఇక్కడ ఈ గేట్ ఉండేది. ఈ గేట్ ఉన్నప్పుడు నిత్యం ప్రజలు రాకపోకలు సాగిస్తుండడం, రద్దీగా ఉండడంతో ఇక్కడ అటువంటి అసాంఘిక కార్యక్రమాలు చాలా తక్కువగా ఉండేది. అయితే కాలక్రమేణా ఏమైందంటే ఈ రైల్వే గేట్ని క్లోజ్ చేయడం వల్ల ఇక్కడ కొంత మరుగు ప్రాంతం లాగా అయిపోయింది. ఇక్కడ ఆ మరుగు ప్రాంతం అవడం వల్ల ఏమవుతుంది, ఈ హెజ్రాలు కానీ లేదా ఈ ప్రాస్టిట్యూట్ చేసేవాళ్ళు కానివ్వండి వాళ్ళు ఉంటున్నారు. అడపదడప ఈ అండర్ బ్రిడ్జి నుంచి పోలేక నడిచిపోయే వాళ్ళ మీద దౌర్జన్యం చేసేటటువంటి పరిస్థితి ఈరోజు కల్పించినట్టు అయిపోయింది. ఎందుకని ఎక్కువ జనాలు రాకపోకలేదు, ఓన్లీ పాదచారులే దాడుతున్నారు. వాళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళ మెడల్లో లాక్కుపోవడం, లేదా ఏదన్నా కొట్లాట వాళ్ళని కొట్టడం, ఇలా చేయడం ఈ విధంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ అసలు మనం ఎవరైనా కూడా ప్రజలకు ఉపయోగపడేటటువంటి పరిస్థితిని మనం సాధించుకోవాలి. అట్లాంటి సాధించుకున్నటువంటి ఒక రైల్వే గేట్ని క్లోజ్ చేయడం అనేది ఎంత బాధాకరమైన విషయం. ఇక్కడ ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు ఎందుకని దాని మీద దృష్టి పెట్టలేదో అర్థం కాలేదు. ఒకప్పుడు విజయమహల్ గేటు గమ్యానికి చేటు అనే పాటలు పాడుతూ 2-3 నెలల పాటు అక్కడ నిరంతరం ఉద్యమం చేసి అండర్ పాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. అయితే అది ఉంది కదా అని చెప్పి దీన్ని క్లోజ్ చేసేసేయడం అనేది ఎక్కడ కూడా మనకు ఒక్క ఫ్లైఓవర్ లేదు. ఈ పక్క నుంచి ఆ పక్క పోవాలంటే అయ్యప్ప గుడి పోవాలి, అదే ఒక పరిస్థితి క్రాస్ అవ్వాలంటే. ఈ వర్షాకాలం వచ్చిందంటే ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఒక్క అవకాశాన్ని కూడా దారుణంగా క్లోజ్ చేశారు. కాబట్టి ప్రజాప్రతినిధులు ఇప్పుడన్నా కల్పించుకొని దాన్ని తిరిగి రీఓపెన్ చేసి ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలను అరికట్టాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అయితే ఈ ప్రాంతంలోని ఈ పాయింట్లోనే ఎక్కువగా పదుల సంఖ్యలో అంటే లెక్క పెట్టలేని విధంగా అంతమంది చనిపోయి ఉంటారు. అయితే వాళ్ళని ఇక్కడ సెక్స్ వర్కర్లను పెంచి పోషించే రౌడీలతో పాటు అదేవిధంగా అక్కడ కొంతమంది వీళ్ళ దగ్గర కొట్టి వాళ్ళని కూడా రైల్వే ట్రాక్ మీద వేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. మొత్తం మీద ఈ ప్రాంతంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలకు బ్రేక్ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. వీడియో అల్తాఫ్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి.